ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. శ్రోతలకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుందని, సుపరిపాలనకు కొత్త నిర్వచనాన్ని ఇస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 7గురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మభూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కె పార్థసారథి తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రారంభించనుంది. దేశ భవిష్యత్తుకు ఓటే ఆయుధమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ఎన్నికల సంఘం పాత్ర విశిష్టమైనదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. ఇక వార్తల్లోని వివరాలు. ఈ ఏడాది గణతంత్ర వేడుకలను స్వర్ణమయ భారత వారసత్వం, వికాసం అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంతో హాజరవుతున్నారు. ఆయన ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుంచి మరో 15 శకటాలను ప్రదర్శన కోసం ఎంపిక చేశారు. రక్షణ శాఖ తొలిసారి తన సాయుధ పాటవాన్ని చాటుతూ బ్రహ్మోస్, పినాకా, ఆకాశ్ వంటి విధ్వంసక క్షిపణులను యుద్ద నిఘా వ్యవస్థ సంజయ్ను ప్రదర్శించనుంది. ఇక రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ ఉపరితలంపై నుంచి ఉపరితలం దాకా లక్ష్యాన్ని ఛేదించేలా రూపొందించిన ప్రళయ్ను ప్రదర్శించనుంది. కాగా త్రివిధ దళాల బంధానికి ప్రతీకగా రూపొందించిన త్రివర్ణ శకటాన్ని ఈ కవాతులో తొలిసారి భాగం చేశారు. ఈ శకటానికి శక్తివంతమైన, సురక్షితమైన భారత్ అని పేరు పెట్టారు. ఈసారి రిపబ్లిక్ వేడుకల్లో 352 మంది ఇండోనేషియాకు చెందిన బ్యాండ్ బృందం ఆకర్షణగా నిలవనుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం వ్యవస్థలో వైఫల్యాలను నివారించే మార్గమని, పాలనలో సుస్థిరతతో పాటు ఖర్చు భారాన్ని తగ్గిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేత సంస్కరణల ద్వారా ఉత్తమ ఫలితాలు రాబోతున్నాయన్నారు. ముఖ్యంగా ఆర్థిక పురోగతి కారణంగా దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. సుసంపన్న, సమ్మిళిత భారత సాకారానికి పౌరులు అందరూ పునరంకితం కావాలని రాష్ట్రపతి పిలుపునిస్తూ, विश्व के प्राचीनतम सभ्यताओं में शामिल भारत को ज्ञान और विवेक का उद्गम माना जाता था, लेकिन भारत को एक अंधकारमय दौर से गुजरना पड़ा। औपनिवेशिक शासन में अमानवीय शोषण के कारण देश में घोर गरीबी व्याप्त हो गई। आज के दिन सबसे पहले हम उन शूरवीरों को याद करते हैं जिन्होंने मातृभूमि को विदेशी शासन की बेड़ियों से मुक्त करने के लिए बड़ी से बड़ी कुर्बानी दी। ప్రత్యేకమైన గణతంత్ర దినోత్సవం రోజున జాతి నిర్మాణానికి పునరంకితమయ్యేలా ప్రతిజ్ఞ చేద్దామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో నిన్న ఆయన సందేశమిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో సత్యం, అహింస, శాంతి, సౌభ్రాతృత్వం అనే ఉదాత్తమైన ఆదర్శాలకు పునరంకితమవ్వాల్సిన రోజు ఇది అని తెలిపారు. ఆ సమరయోధుల త్యాగాల కారణంగానే ఈరోజు స్వాతంత్ర ఫలాలు పొందగలుగుతున్నామని గవర్నర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్దమైంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, పోలీసులు, ప్రత్యేక బలగాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కాగా గణతంత్ర వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియం మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాలను మళ్లిస్తున్నామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రారంభించనుంది.
హైదరాబాద్ నగరం మినహా మిగిలిన 606 మండలాల్లోని ఒక్కో గ్రామంలో 4 పథకాలకు అర్హులైన లబ్దిదారులు అందరికీ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు పథకాల ప్రారంభోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పంపిణీ జరుగుతుంది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 7గురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మభూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి వైద్య విభాగంలో డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్, ఆంధ్రప్రదేశ్ నుంచి కళల విభాగంలో సినీ నటులు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారాలు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యా సాహిత్య రంగాల్లో కెఎల్ కృష్ణ, వి రాఘవేంద్రాచార్య పంచముఖి, కళారంగంలో మాడుగుల నాగఫణి శర్మ, మిర్యాల అప్పారావును మరణం అనంతరం, తెలంగాణ నుంచి ప్రజా వ్యవహారాల్లో మందకృష్ణ మాదిగను పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కె పార్థసారథి తెలిపారు. విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,14,000 ఇళ్లు నిర్మించామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో ఫిబ్రవరి 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ చేస్తామని మంత్రి వివరిస్తూ, పూర్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,14,000 ఇళ్లని పూర్తి చేయడం జరిగింది. ఈ 1,14,000 ఇళ్లకి తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డుకి సంబంధించిన అధికారులు స్థానిక శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. దేశ భవిష్యత్తుకు ఓటే ఆయుధమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ఎన్నికల సంఘం పాత్ర విశిష్టమైనదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలనే ఓటర్ల ఉత్సాహం ఆరోగ్యకర ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమని అన్నారు. ఈ సందర్భంగా గత సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్టీఆర్, కృష్ణా జిల్లా కలెక్టర్లు లక్ష్మీశ, బాలాజీతో పాటు వివిధ హోదాల్లో ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా 158 మంది అధికారులకు ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు వాటిని అమలు చేయమంటే అప్పులు ఉన్నాయంటూ దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. సూపర్ 6ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిన్న ధర్నా నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుందని, సుపరిపాలనకు కొత్త నిర్వచనాన్ని ఇస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 7గురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మభూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కె పార్థసారథి తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రారంభించనుంది. దేశ భవిష్యత్తుకు ఓటే ఆయుధమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ఎన్నికల సంఘం పాత్ర విశిష్టమైనదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:20 వింటారు.